లేప మాకు బంద్ చేయి రమేష్. ఓకే, కొద్దిసేపు ఆగా. ఇద్దరే ఉన్నారు వక్తలు మాట్లాడేటోళ్ళు, ఇంకా ఇద్దరే మిగిలినరు. ఇద్దరిది అయిపోతుంది. జై తెలంగాణ. ఒక చేతిలో చేతులు లేపండి. సింగిల్ హ్యాండ్. మరి ఎందుకే మరి జై తెలంగాణ? ఒకటి ఉంటే ఒకటి, రెండు పక్కన లేకపోతే వాళ్ళు ఒక లేపండి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. నేను చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పారు. అర్థమైందా? ఇందాక పొద్దున లేచి తయారైతుంటే మా ఆవిడ తొందర పోతూ ఏడుకోతున్నామని అడిగింది. అంటే అచ్చంపేట పోతున్నా అన్న. ఎందుకంటే మీటింగ్ పెట్టినా, ముఖ్య నాయకులది మీటింగ్ పెట్టినా అన్నది. ఎవరెవరు వస్తున్నారని చెప్పిన. మా సీనాన్న వస్తున్నాడని చెప్పిన. ఇంకెవరు వస్తున్నారు? మా నిరంజన్ అని వస్తున్నాడన్న. ఇంకెవరు వస్తున్నారంటే మన ప్రవీణ్ సార్ వస్తున్నాడని చెప్పిన. ఇంకెవరు వస్తున్నారంటే లక్ష్మారెడ్డి సార్ వస్తున్నాను. మరి ఏం మాట్లాడమంటావు? కందరూలో మాట్లాడింది ఏం మాట్లాడమంటావు అంటే, ఓ పని చేయి, మైక్ ముందు ఇస్తే నాకన్నా వెనక మాట్లాడేటోళ్ళు మాట్లాడతారని చెప్పి కూసో. మధ్యలో ఇచ్చిర్రు అనుకో, నాకన్నా ముందు మాట్లాడే బాగా మాట్లాడి చెప్పిరు కదా, ఇంకా వాళ్ళు మాట్లాడతారని చెప్పి సపడా కాకుండా చివరికి మైక్ ఇచ్చిర్రు అనుకో, అంత వాళ్ళు చెప్పిరు కదా నేను చేయలేదు, సపడా కాకుండా కూసోమని చెప్పింది. అట్లా అందుకే నేనేం మాట్లాడేది లేదు. మీకు 2-3 మాటలు చెప్పదలుచుకున్నాం. మిగతా ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మీకు రేపు ఎల్లుండి నుంచి జరగబోయే కార్యక్రమాల గురించి, అచ్చంపేటలో ఏం జరగాలి, ఎట్లా జరగాలని దాని మీద 2 మాటలు మీకు చెప్పాలని నేను మైక్ తీసుకున్నా. వేరేం లేదు. ఇలా ఈ సమావేశానికి వచ్చినటువంటి కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకో అన్న లక్ష్మారెడ్డి గారు, ఇంకో అన్న ప్రవీణ్ కుమార్ సార్ గారు, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, నాకు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి నడక నేర్పిండు మా అన్న మనోహరన్న. అదేవిధంగా మా కొంతమంది పేర్లు తెలియదు. ఇక నా పని రేపటి నుంచి ఓనమాల రుద్దుడే. ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ నాయకుడు వాళ్ళ పేర్లు తెలుసుకోవడమే నా పనికి పెట్టుకున్నా. నాకు 2-3 పరిచయం ఉన్నారు. నరసింహ తమ్ముడు ఉద్యమకారుడు, మున్సిపల్ చైర్మన్. అదేవిధంగా తులసిరామ్ అన్న, అదేవిధంగా ఇంకా ఎవరు ఉన్నారు, మా తిరుపతి అన్న, మా ఇంకో తిరుపతి అన్న ఇక్కడ కూర్చున్నాడు. అందరికీ అన్న పేరు నారాయణరావు గారు, మిగతా అందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. అంతకైనా విలువైనటువంటి, నాకు ముఖ్యమైనటువంటి, నాకు పెద్దలైతే అన్నలు, చిన్నలైతే తమ్ముళ్ళు, మీ అందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారం. ఏదేమైనా సరే జరగకూడని జరిగింది. దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు. అది కామన్ రాజకీయాల్లో. ఒక రైలు వస్తుంది, రైల్వే స్టేషన్లో ఎక్కుతారు, వాళ్ళ స్టేషన్ వచ్చినట్టు దిగిపోతారు. వాళ్ళ పని వచ్చిన మళ్ళీ కొత్త ప్లాట్ఫామ్కి పోతారు. అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళే శ్మశానం చేసుకుని బొంద పెట్టుకుంటే మనం ఏంటి తప్పు? మన తప్పు అది? మన తప్పు కాదు, వాళ్ళ తప్పు అది. వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానం. మనం దానికి మాట్లాడదలుచుకోలేదు. ఒకటి, కార్యకర్తలుగా మీరు లేనిది మేము లేము, మీరు ఉంటేనే ఇవాళ మాకు ఈ మైక్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మర్రి జనార్దనుడు ఎవడంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. గువ్వల బాలరాజు ఎవరికి తెలుసు 2009 ముందు? ఎవరికి తెలుసు? కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి, ఇగో నేను ఈ బాణాన్ని పంపిస్తున్నా, దీన్ని సరిగ్గా వాడుకొని మీ దగ్గర పంపిస్తే మీరు మమ్మల్ని భుజాలెక్కించుకొని గెలిపించినటువంటి ముఖ్యులు మీరు. మీకు అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, నిన్నటి వరకు అచ్చంపేటలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఈ రోజు వరకు పార్టీకి కష్టపడి వాళ్ళను, పార్టీలో ఉన్న వాళ్ళను సమానంగా చూసి, వాళ్ళ సమన్వయం చేసి, వాళ్ళ ఒక తాటి మీద తీసుకొచ్చి, నేను ఎవ్వరి మాట అయినా వింటా. నా నెంబరుగా మీకు ఇస్తా. నాకు 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు మీకు ఇస్తా. ఏ చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. ఇప్పుడు ముందు నాకు భయపడమాకండి. ఇప్పుడు ఏది చెప్పాలన్నా నిర్భయంగా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. పార్టీ వైభవం తేవడానికి ఏ విధంగా పనిచేయాలో చెప్పండి. దాని కొరకు మీ అందరిలో ఒక్కడిలా నేను పనిచేస్తాను. మర్రి జనార్దన్ రెడ్డి అంటే ఏదో కొమ్ములుంటాం అనుకునేదా? నేను మీలాగా ఒక సామాన్య కార్యకర్తనే. మీరు నేను కలిస్తేనే ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురుతుంది. నేను ఒక సమన్వయకర్తనే.
నేను ఇన్ఛార్జిని కాదు. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి నీకు దగ్గర ఉంటుంది, నాగర్ కర్నూలుకు అచ్చంపేటకు అవినాభావ సంబంధం ఉంటుంది. మా అన్న జయపాలన చెప్పిండు కల్వకుర్తి కానీ మీకు కాదు మాకుంటుంది. నువ్వు అనుకునేవి కరెక్టే కదా. పొద్దున్న లేస్తే తెలకపల్లి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. మాకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే మీకు ఉంటుంది, కల్వకుర్తికి ఉంటుంది. అందుకే ఆ సమన్వయంతో పాత కొత్తని కలిపి పార్టీని వీడిన మంచి కార్యకర్త ఎవరైతే వ్యక్తిత్వాలు నచ్చక వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. ఇప్పటికే నవ్వుబట్ల పాలైనా మనం మళ్ళీ నవ్వుబట్ల పాలు అవ్వదమా? మనను చూసి తల దించుకోవాలి అందరూ, వాణ్ణి చూసి మనం తల దించుకోవద్దు. గులాబీ జెండా భుజం మీద ఉంటే ఎదుటోడు తల దించాలి, లేకపోతే మనం కొట్లాడి మళ్ళా మూడోవాడికి లాభం చేయకూడదు. ఈసారి ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు, రేపు జరగబోయే ఎన్నికలు వేరు. ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలోపై ఒక శక్తివంతుని చూడండి, అందరం ఒక తాటి మీద నిలబెచ్చి ఆ వ్యక్తిని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి కానుక ఇస్తాం. అంతేనా కాదా? సన్నద్ధమా? సిద్ధమా? రెడీగా ఉండండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దల ముఖ్యులతో మాట్లాడి మండలాల వైజ్గా గ్రామాల వైజ్గా మీతోనే సమావేశమవుతాం. మండలాల వైజ్గా గ్రామాల వారీగా మీతో సమావేశమవుతాం. ఏం జరిగిందో మీతో రిపోర్ట్ తీసుకుంటాం. ఎవరైతే నిక్కాసైన కార్యకర్త ఉన్నాడో తప్పకుండా వాళ్ళకి నేను వెన్నంటి ఉంటా. వాళ్ళకి నేను బాధ్యత వహించి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా వల్ల అయితే నేను తీరుస్తా. నా వల్ల కాకపోతే వీళ్ళందరూ తీసుకొస్తా. మరి వీళ్ళు వచ్చి మాట్లాడిపోదు, నేను మాట్లాడిపోతే సరిపోద్దా? మరి రేపు మనకి ఏమైనా ఇబ్బంది అయితే రావాలా లేదా? మరి రావాలన్నా చప్పట్లు కొట్టాడు, అంతే కదా. వచ్చి మైకి ఇస్తే మాట్లాడిపోయినాం ఇంకా మా పని అయిపోయిందంటే కాదు. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు. శభాష్. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ. ఇవాళ మీరు నేను అనుకున్నా, నేను అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ మాకు మీరు కాదు ముఖ్యం, ఆయన అని చెప్పారు. చూడు, అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా. ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు. ఇప్పుడు చేస్తారా లేదా? నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు. అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి, దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైనరు. ఇలా మీ గురించి, అచ్చంపేట గురించి, మీ నిక్కాల్సిన తనం గురించి, మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది. శభాష్. దాంతో పోయినా పర్లేదు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఉండకపోయినా నా నెంబర్ ఇస్తా, రాసుకోండి. అందరు నోట్ చేసుకోండి. 9000 9004477. ఇంకొక నెంబర్ ఇస్తా, 903008. ఇంక అన్ని 9లే. ఎన్ని 9 వస్తాయని 9 కొట్టుకోండి.
ఏ అవసరం